నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన చంద్రబాబు అనంతరం స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శ. తిరుపతి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్. విశాఖ పర్యటనలో ప్రధాని ఉక్కు అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టిన సిపిఎం. విశాఖ జిల్లా పెందుర్తిలో నిరసన ధర్నా. తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న ప్రదేశాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుండి నేరుగా తిరుపతిలోని బైరాగి పట్టెడ వద్ద ఉన్న ప్రమాద స్థలికి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, అనిత సత్యకుమార్, టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఉన్నారు. అనంతరం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రి వద్దకు చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారిని వివరాలు అడిగి తొక్కిసలాట గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణయాలు కూడా తీసుకున్నాను. ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అదే సమయంలో 6 కుటుంబాలు కూడా ఎస్ లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, బుద్ధేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్, అదే మరిగా మల్లిక వీళ్ళు మెట్టు సేలం, వీళ్ళు మొత్తం 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం. 25 లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు. వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం 6 మందికి 6 ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. ఈ 2 కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో స్పందించారు. తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని, మృతి చెందిన కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూని రాజకీయం చేశారు, అందుకే ఇలాంటి విషాదకర ఘటనలు జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారు అని అమర్నాథ్ అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసి, దాని మీద వారికి వస్తున్నటువంటి చెడ్డ పేరుని ఏ రకంగా దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకున్నటువంటి సందర్భంలో గతంలో జూన్ జూలై మాసాల్లో అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో ఏ రకంగా రాజకీయంగా దాన్ని వాడుకున్నారు అన్నటువంటిది కూడా మనం చూసాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయని ప్రధాని మోదీని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఆయనకు ఘన స్వాగతం పలకడం విచారకరం అని పెందుర్తి సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి బి జగన్ అన్నారు. నేతల తీరుకు నిరసనగా పెందుర్తి మండలం సుజాతా నగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రధాని నోట స్టీల్ ప్లాంట్ విషయం ప్రస్తావన వస్తుంది అని కార్మికులు ఎంతో ఆశించారని, తీరా నిరుత్సాహమే మిగిలిందన్నారు. కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రజలందరూ ఆశించారు. కనీసం ఆయన ఏం మాట్లాడలేదు. ఇక్కడుండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక్కడుండే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు. ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీలుగా ఉన్నాయి, విద్యుత్ బిల్లు కోసం, విద్యుత్ చట్టం కోసం మాట్లాడలేదు, అధిక ధరల కోసం మాట్లాడలేదు. ఎక్కడో మెట్టలు ఇంక ఇప్పటికే ఆల్రెడీ మెట్టలు శంకుస్థాపన కూడా జరగలేదు.
అటువంటి మెటల్ కంపెనీకి ఐరన్ వర్క్ కావాలి, పైప్ లైన్ ద్వారా పంపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమంటే ఈరోజు పెట్టుబడిదారుల దగ్గర మెట్టల దగ్గర ఈరోజు లంచాలు తీసుకోవడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది. మీరు ఎందుకు మాట్లాడలేదు, మీరు ఎందుకు రాజీనామా చేయరు? మొత్తం ఉండే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి మాతో పాటు పోరాటంలోకి వస్తే సరే, లేకపోతే వీధుల్లో తిరగకుండా అడ్డుకుంటాం. రేపు భోగి మంటల్లోనే మీ బొమ్మల్ని దానం చేస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకునే కంటే మాతో పోరాటంలో రావాలి. మోడీకి వ్యతిరేకంగా కొట్టాలి, స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలి, విద్యుత్ ఛార్జీలు రద్దు చేయించుకోవాలి. ఆ రకంగా పోరాటం కొనసాగుతుంది. అటువంటి పోరాటం చేస్తే నిన్న అక్రమంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా గోపాలపట్నం జోను కమిటీ ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని తిరుపతిలో టికెట్ల కోసం వెళ్లిన కొందరు భక్తులు 9 మంది చనిపోవడం, మరికొంతమంది గాయాల పాలవడం చాలా బాధాకరమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేచి చూస్తారు అని, 10 రోజుల పాటు ఉండే ఈ దర్శనం కోసం ఒక్కరోజు టికెట్లు ఇచ్చేటప్పుడు అధికారులు అందుబాటులో లేరని మండిపడ్డారు. చంద్రబాబు సేవలో పోలీసులు తరిస్తున్నారని ఆరోపించారు. ఉన్న కూటమి ప్రభుత్వ వైఫల్యం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గాన్ని, భగవంతుడి మీద విశ్వాసం ఉన్న వ్యక్తులో మరి లేని వ్యక్తులో మనకు తెలియదు. ఆయన గురించి అనేక కథనాలు ఉన్నాయి. భక్తికి ఆయన మరి ఏ రకంగా ఆయనకి ఏ రకమైన సంబంధం ఉందో తెలియదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పాలకవర్గ చైర్మన్గా వేశారు. దాన్ని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ప్రభుత్వంలో విశేష అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటారు అన్నది అనుకోవచ్చు. కానీ ఇవాళ తిరుమల తిరుపతి తిరుమలలో గతంలో ఏ రకంగా భక్తుల్ని ఎంతో సంయమనంతో, సమర్థతతోటి వేలాది మంది భక్తులకి దర్శనం కల్పించడానికి అనేక మార్పులు, చేర్పులు, ఒక తిరుమల తిరుపతిలో ఉన్న సిస్టమ్ ఇవాళ ప్రపంచంలోనే ఒక మంచి సిస్టమ్ అని సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామాలయాన్ని నిర్మాణం చేసినప్పుడు అక్కడ వేలాది మంది భక్తులు రోజు వస్తున్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని నియంత్రించాలంటే తిరుమలలో ఉన్న వ్యవస్థను మనం ఇక్కడ ప్రవేశపెట్టాలని, ఇక్కడ ఉన్న తిరుమలలో ఉన్న వ్యవస్థని రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈవోగా ఉన్న అక్కడ ఈవోని వాళ్ళ సిబ్బందిని అక్కడ 15 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకెళ్ళి తిరుమలలో ఉన్న సిస్టమ్ని అడాప్ట్ చేయండి, ఇక్కడ అదే జరగాలని ఆయన కోరారంటే ఎంత రిఫైన్గా, సమర్థవంతంగా ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం మరి పద్ధతులను జరిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గవర్నమెంట్ హై స్కూల్లో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వరపుల సత్యప్రభారాజా, పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మరియు ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడారు. జూద క్రీడలకు దూరంగా ఉండి ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పండుగను సాంప్రదాయ ఆటలతో జరుపుకోవాలి అని కోరారు. ఎస్ఐ లక్ష్మీకాంతం, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సూర్యాపరావు గారు, అలాగే మన లక్ష్మీకాంతం మేడం గారు, వారి టీం అంతా కూడా చాలా కృషి చేసింది. అలాగే ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్ వీరందరూ కూడా ఒక సొంత కార్యక్రమంలో భావించి అందరూ రావడం, మా వంతు ఏ సహాయం ఉంటే చేస్తామని చెప్పి ముందుకు రావడం కూడా చేయడం వల్ల ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా ఏంటంటే యూత్కి, పోలీసులకి ఏమైనా చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని కొంచెం ఫిలప్ చేయాలి. వాళ్ళ అందరి మనసుల్లోనే ఉంటుంది. అది ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో ఆ సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది. రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి మా ఇలాంటి విద్యార్థులను అయితేనే, ప్రజలైతే అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీలని, సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రతిపాడు మండలంలో, ప్రతిపాడు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ అయిన ప్రతిపాడు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ప్రతిపాడు మండలం నుంచే 7 టీములు రావడం అన్నది నిజంగా వారందరూ ఇంకా ఈ క్రీడల్లో పోటీల్లో
పాల్గొనడానికి వచ్చిన వారందరినీ కూడా మరొక్కసారి మనం చప్పట్లతో అభినందించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా పోటీల్లో విజేతలైనట్టే. పోటీ అన్నాక గెలిపోవటంలో అన్నది సహజం. వాటిని మనం స్పోర్టివ్గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్నదే ఆ పోటీల విజయం యొక్క సంకేతం. దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని అందరూ కూడా గెలిపోవటంని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని, మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ ఈ కార్యక్రమం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2017న మొదలుపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 2019 జనవరి 9న ముగిసిన సందర్భంగా నిర్మించిన విజయ స్తూపం సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ నాయకులు స్తూపం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ నిర్వహణ వైఫల్యమే దీనికి కారణమని అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగించిన రోజు. మరి ఇచ్చాపురంలో సుమారు 6 సంవత్సరాల క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ పాదయాత్రలో కొన్ని వేల అడుగులు వేసి ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయి నివాసం ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి ప్రత్యేకంగా మరి మేమందరం కూడా మళ్ళీ జగనన్న రావాలి అని చెప్పి మేమందరం కూడా ఆయన కోసం మద్దతు పలకడానికి ఈరోజు మేము ఇక్కడ వేడుక చేసుకుంటున్నాము. నిజంగా చాలా బాధాకరం. ఇటీవల మనకు చూసాము, నిన్న వైకుంఠ ఏకాదశి కోసము మరి తిరుపతి దేవస్థానం దగ్గర అక్కడ టికెట్ల కోసం తొక్కిసలాట్లో నిజంగా 6 చనిపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియచేస్తూ, మరి ఇది పూర్తిగా ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వైఫల్యం అనే చెప్పాలి. భద్రత కానివ్వండి, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. మరి ఇది పూర్తిగా వాళ్ళ వైఫల్యము. ఏం చెప్తామండి, పూర్తి స్థాయిలో మరి ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలని మేమందరం కోరుకుంటూ టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తూర్పుగోదావరి జిల్లా గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ ప్రాంగణం బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంప్రదాయ పంచకట్టుతో సతీ సమేతంగా కంబాల శ్రీనివాసరావు ఉదయాన్నే భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించారు. రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. భోగి మంటలు, గంగిరెద్దులకు సారిని సమర్పించడం, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, భోగిపళ్ళు, ధన్యగారాలు, గడ్డివాములు, ఎడ్లబండులు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, ముగ్గులు పోటీలు, గాలిపటాలు, బొమ్మల కొలువులు, ఆటల పోటీలు, సంక్రాంతి నృత్యాలతో సంబరాలు కన్నుల పండుగలా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఏనకోటి బాబన్నదుర, తామర్ల రాంబాబు, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు, శర్మ, కట్టాప కళ్యాణ్ పాల్గొన్నారు. వ్యాపార ప్రాంగణంలో భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలకు సంబంధించిన విశిష్టతనంతా కూడా మేము అనేక రూపాల ద్వారా మేము చిత్రీకరించడం కానీ, మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ చేసుకోవడం, భోగి మంటలు వేసుకోవడం, అలాగే ఆవు పిడకలతో భోగి మంటలు వేసుకోవడం కానీ, క్షీరాన్నం వండుకోవడం కానీ, తర్వాత పతంగులు ఎగరేయడం కానీ, హరిదాసులు వచ్చారు మా ప్రాంగణానికి. అలాగే 2 ఏట్ల బళ్ళు వచ్చినాయి. తర్వాత మాకు ఇక్కడ ముగ్గురు పోటీలు వేస్తున్నారు, డ్యాన్స్ ప్రోగ్రాములు జరుగుతున్నాయి, మ్యూజిక్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మేము ఇంకా ఎద్దులకి కూడా అంటే మన గంగిరెద్దులకి పూజలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే మన పశుపక్షాదులు ఎందుకు కానీ మన కృతజ్ఞత తెలపడం, మనకి సేవ చేస్తున్న దానికి భావనగా మనం భారతీయత అంటేనే కృతజ్ఞత. ఎవరైనా ఏదైనా పెట్టారు అంటే దానికి కృతజ్ఞత, సేవ చేశారంటే కృతజ్ఞత. దానికి ప్రతిరూపమే మనం చేసుకునే ఈ సేవలని మనం ఈ రోజున గంగిరెద్దులు పూజించుకుంటున్నామంటే కృతజ్ఞత. అది అంటే మనం ఈ విధంగా మన భారతీయ యొక్క పండుగలోని వైశిష్టతలోని కూడా మనకి ఎప్పుడూ కృతజ్ఞత అనేది ఒక భావం ఉండడమే కాకుండా, ముఖ్యమైన విషయం అంటే ఆరోగ్య సూత్రాలు, ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. వినాయక చవితి మనం పత్తిరంతా తీసుకెళ్లి చెరువులో వేస్తాం. అందులో ఉండే మూలికా సంబంధమైన విశేషాలన్నీ మనం త్రాగే నీటిలో కలిసి మనకు ఎంతో ఆరోగ్యం చేకూరుస్తాయి. అంటే ఇప్పుడు చెరువులు లేవు కాబట్టి, ట్యాప్లు వచ్చినాయి కాబట్టి మనకు ఆ విశిష్టత తెలియట్లేదు. కానీ రూపాంతరం చెందేటప్పుడు మనం దాని విశిష్టతను కూడా రూపాంతరం చెందింపజేసుకోవాలి.
అలాంటి ఆలోచన ఎవరికి రావట్లేదు. అందుకే మేము మా పెద్దలు ఎవరైతే సనాతన ధర్మాన్ని, పండుగల యొక్క విశిష్టతని మాకు తెలియజేశారో, అంతర్వాహినిగా ఏ ప్రాముఖ్యతలు ఉన్నాయో ఇవన్నీ మేము తెలుసుకుంటూ, అలాగే మా తర్వాత తరాల వాళ్ళకి కూడా మర్చిపోకుండా వీళ్ళని ఆ సాంప్రదాయాలు వాళ్ళలో కూడా మనసులో ముద్రీకరించేలాగా ఏర్పాటు చేస్తూ దీన్ని ప్రపంచ దేశాలకు కూడా పరిచయం చేస్తూ, ముఖ్యంగా మేమంతా భారతీయులైతే ఎక్కడైతే ఉన్నారో, ఆ తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ భోగి, మకర సంక్రాంతి, కనుమ, మొక్కు కనుమ యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, మీ పత్రిక ఎవరైతే పత్రికా విలేకరులు ఉన్నారో, అలాగే కెమెరామాన్స్ ఉన్నారో, పత్రికా యాజమాన్యం ఉన్నారో, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, శాటిలైట్ ఛానల్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని విశాఖ జిల్లా పెందుర్తి వెంకటాద్రి శిఖరంపై వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు ఈవో నీలిమలు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రామానుజాచార్యులు మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ కుటుంబాలన్నీ అష్టైశ్వర్యాలతో తులతూగి ఆరోగ్యవంతులుగా జీవిస్తారన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని, వీరందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. మన ఆలయంపై ధనుర్మాసోత్సవం వైభవంగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం రేపు ఉదయం చేసుకుంటున్నాం. ఈ ఉత్సవానికి సుమారుగా 50-60 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. రేపు ఉదయాన్నే 3:30 ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుందన్నమాట. వచ్చిన భక్తులందరూ కూడా ఉత్తర ద్వారంలోంచి ప్రవేశం చేసి ఆ వైకుంఠనాథ దర్శనం చేసుకొని, ఇక్కడ ప్రజలందరికీ ప్రగాఢ విశ్వాసం ఏంటంటే, ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మీ అందరూ శుభ ఫలితాలను పొందుతున్నామని ప్రగాఢ విశ్వాసం. తద్వారా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవస్థానాలు చక్కగా ఉచిత వాహన సదుపాయాన్ని, ఉచిత ప్రసాదాన్ని, చక్కగా ఉచిత దర్శనాలు అన్నీ ఉంటాయి. ప్రత్యేక దర్శనాలు కూడా ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు అనమాట. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలని దేవస్థానం వారు చక్కగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తారు. జై శ్రీమన్నారాయణ. సామాజిక సేవ అన్నింటికన్నా గొప్పదని 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ అన్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వడ్లపూడి నాయి బ్రాహ్మణ వీధిలో స్థానిక భవితా కేంద్రానికి ఫ్రిడ్జ్ మరియు దుప్పట్లు అందజేశారు. ఇదే వేదికపై సొసైటీ సభ్యులకు సంక్రాంతి కానుకలను అందించారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జగన్ మాట్లాడుతూ, సొసైటీ సభ్యులకు సేవలు అందిస్తూనే సామాజిక సేవలను విస్తృతం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయ రామరాజు, రాజన్ రాజు, వడ్లపూడి ఈశ్వర్రావు, జీవి రమణ, కోనేటి పారిపల్లి, ఉప్పలపు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 2006లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి రమిరమి అలాగా సభ్యులు పెరుగుతూ ఈరోజు 65 మెంబర్స్ అయ్యారు. మన ప్రతి సంవత్సరం మనం పిక్నిక్ వెళ్తాం. అలాగే సంక్రాంతి కానుకలు సభ్యులకి ఇస్తాం. అలాగే పేదవారికి బట్టలు అనగా, దుప్పట్లు అనగా, చీరలు అనగా, అలాగే వికలాంగులకి ఈ రోజు మనం ఫ్రిడ్జ్ ఇస్తాం. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం 10 క్యాస్టులు తీసుకుంటాం. ఆ 10 క్యాస్టులు 10 మంది, ఒక్కొక్క క్యాస్ట్ 10 మంది, అంటే ప్రతి క్యాస్ట్ లో పూర్వ ప్రేమలు ఉంటారు. అందులో ప్రెసిడెంట్ కి ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ 10 స్లిప్లు ఇస్తామన్నమాట. మీ దాంట్లో 10 మంది పంపించాము. ఆ స్లిప్లు పట్టుకొచ్చిన వాళ్ళకి ఒక 100 మందికి కూడా మేము 10 క్యాస్టులు 100 మంది అవుతారు. ఆ 100 మంది కూడా ప్రతి సంవత్సరం మేము ఈ దుప్పట్లు, ఈ యొక్క మన తొలగ అసోసియేషన్ తరఫున ఏదో ఇస్తే మాకు కూడా సంతృప్తి పడుతుంది కదా. ఆ అసోసియేషన్ తరఫున డబ్బులు మేమే తినకుండా ఒక పేదవాళ్ళకి మనం సహకారాలు ఇస్తే మాకు అసోసియేషన్ కూడా ఒక సంతృప్తిగా ఉంటుందని కోరుకుంటూ, మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి కానుకలు ఇస్తూ, దాంతో పాటు ఏదైతే వీళ్ళ సొంత నిధులతోనే మళ్ళీ పిక్నిక్లు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత వాసులందరినీ కూడా ఒక మంచి ఐకమత్యంతో ఒక మంచి వాటి నడిపిస్తున్నటువంటి మరి వడ్లపూడి ఈశ్వరరావు గారు ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమానికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈవేళ వాళ్ళతో పాటు ఈ ప్రాంతాల పేదలందరూ కూడా కొందరు కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అయితే మాత్రం మరి వడ్లపూడి భవితా స్కూల్ కి మరి సొంత నిధులతో, ఏదైతే అసోసియేషన్ నిధులతో ఒక ఫ్రిడ్జ్, అలాగే వాళ్ళకి రగ్గులు, ఎంతమంది అంతమంది సభ్యులు కూడా రగ్గులు ఇస్తూ, మరి ఫ్రిడ్జ్ ఎందుకంటే గతంలో ఈ భవితా స్కూల్ కి ఏదైనా వికలాంగులకు వచ్చే ఇంజక్షన్లు కూడా తీసుకెళ్లి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అసోసియేషన్ వీళ్ళతో ఎప్పుడైతే కలిసి, బాబు మీకు ఏమైనా కావాలి అని అడిగితే వాళ్ళు ఫ్రిడ్జ్ కావాలని, ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇంజక్షన్ కావాలని అడిగితే మరి దేనికైనా ఒక 5,000 10,000 తేడాలని, కాబట్టి ఈ అసోసియేషన్ నుంచి ఒక చక్కటి పెద్ద ఫ్రిడ్జ్ కొని వాళ్ళకి ఇస్తూ, దాంతో పాటు రగ్గులు ఇచ్చినందుకు కమిటీ వారికి, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కూడా ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపడు మినర్వా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా చిన్నారులచే సాంస్కృతిక ప్రదర్శనలు, సోదమ్మ, కొమ్మదాసు, హరిదాసు వేషధారణలో పిల్లలను అలరించాయి.
విద్యార్థులు చేసిన పిరమిడ్స్ కరాటే విన్యాసం అందరినీ బాగా ఆకట్టుకుంది. చిన్నారులకు భోగిపళ్ళు వేశారు. బొమ్మల కొలువు అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫౌండర్ డివిఎస్ రాజు, చైర్మన్ మురళీకృష్ణ, హెచ్ఎం మల్లికార్జునరావు, లక్ష్మణ్ కుమార్, పిఈటి రవి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన చంద్రబాబు అనంతరం స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శ. తిరుపతి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్. విశాఖ పర్యటనలో ప్రధాని ఉక్కు అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టిన సిపిఎం. విశాఖ జిల్లా పెందుర్తిలో నిరసన ధర్నా. వార్తలంతతో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.